శ్రీకాకుళం జిల్లా గత 5 ఏళ్లలో జగన్ హయాంలోనే నిజమైన అభివృద్ధిని సాధించిందని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లాకు చేసిందేమీ లేదని శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆరోపించారు. జగన్ చొరవతో మూలపేట సీపోర్టు ఉద్యానం ప్రాంతానికి డెడికేటెడ్ వాటర్ ప్రాజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం సాకారమయ్యాయన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇతర టీడీపీ నేతలు చేస్తున్న హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులకు, జేసీఎస్ కన్వీనర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి అభిమానుల సహకారంతో 19 వేస్తున్న నామినేషన్ని విజయవంతం చేయమని మీ అందరికీ పత్రికాముఖంగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మరి అలాగే తదనంతరం మరి 80 ఫీట్ రోడ్లో ఉన్న ఆనందమయ కళ్యాణ మండపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు జిల్లా పెద్దల సహకారంతో, పెద్దల అందరి సమక్షంలో మన నామినేషన్ పత్రాలు అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని జిల్లా ప్రజానీకానికి అంతటికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అలాగే గడిచిన 50 రోజులుగా జిల్లాలో విస్తృతంగా మరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తదుపరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో ఊహించిన కంటే ఎక్కువగా స్పందన కనిపించింది. ఎంపీపీలకు, జడ్పీటీసీలకు